శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. బదరికాశ్రమం మహత్యం. వరాహ భగవానుడు ఇట్లు చెప్పెను. వసుంధర, ఆ హిమాలయ పర్వతాలపైన అత్యంత గుహ్యమైన స్థానం ఒకటి కలదు. అది దేవతలకు కూడా దుర్లభమైనది. దాన్నే బదరికాశ్రమం అంటారు. దానికి సంసార బాధల నుంచి ఉద్ధరించే దివ్యశక్తి కలదు. నాపై శ్రద్ధ కలవారు మాత్రమే ఆ బదరికాశ్రమం చేరుట ఎందు సఫలులగుదురు. ఆ ఆశ్రమాన్ని చేరుకున్నట చేత మానవులకు గల సర్వ మనోరథాలు పూర్ణములగును. ఆ ఎత్తైన పర్వత శిఖరాలపై బ్రహ్మకుండము అను పేరు గల అత్యంత ప్రసిద్ధమైన స్థానం కలదు. అక్కడ నేను హిమంనందే స్థిరుడనై నివసిస్తున్నాను. అక్కడ ఏ మనుషుడు 3 రాత్రుల పర్యంతం ఉపవాసం ఉండి స్నానం చేయనో అతడికి అగ్నిష్టోమ యజ్ఞఫలం ప్రాప్తించును. నా వ్రతమందు ఆసక్తి కలిగిన జితేంద్రియుడైన మనుషుడక్కడ ప్రాణత్యాగం చేసిన అతడు సత్యలోకం కూడా ఉల్లంఘించి నా లోకం పొందగలడు. ఆ నా ఉత్తమ క్షేత్రమందు అగ్ని సత్యపదం అను పేరు గల స్థానం కలదు. అక్కడ హిమాలయాల యొక్క 3 శిఖరాల నుంచి విశాలమగు జలధారలు కిందకి పడుచుండును. నాకు ఇష్టమగు కార్యములందు పరాయణుడైన మానవుడు అక్కడ 3 రోజుల పాటు నివాసముండి స్నానం చేయనెడల అతడు సత్యవాది, అత్యంత కార్యకుశలుడు కాగలడు. అక్కడి జలమును స్పృశించిన ఏ నరుడైనను ప్రాణమును త్యజించిన ఎడల అతడు నా లోకమున ఆనందపూర్వకంగా నివాసముండగలడు. దేవి, ఈ బదరికాశ్రమం అందే ఇంద్రలోకం అను పేరు గల నాకు సంబంధించిన ప్రసిద్ధాశ్రమం కలదు. అక్కడ దేవతలకు అధిపతి అయిన ఇంద్రుడు నన్ను చక్కగా సంతుష్టుని చేశాను. అక్కడ ఎత్తైన హిమాలయ శిఖరాల నుంచి నిరంతరం పెద్ద పెద్ద ధారలుగా జాలువారు నీరు పడుచుండును. ఆ విశాల శిలాతలంపై అనగా ఆ పర్వతంపై నా ధర్మం సదా వ్యవస్థాపితమై ఉండును. ఏ నరుడు ఒక రాత్రైనా అక్కడ వసించి స్నానం చేయనో అతడు పరమ పవిత్రుడు, సత్యవాది అయి సత్యలోకమందు నివసించ గౌరవం పొందును. అక్కడ నిత్యవ్రతం చేసిన తర్వాత తన ప్రాణాలు వదిలిన మానవుడు నా లోకానికి నేరుగా పోగలుగును. బదరికాశ్రమంతో సంబంధం కలిగిన పంచశిఖ అను పేరు గల ఒక తీర్థం కలదు. అక్కడ హిమాలయాల యొక్క 5 శిఖరాల నుంచి ఆ ప్రదేశాన జలధారలు పడుచుండును. ఆ ధారలు 5 నదుల రూపాన పరివర్తనం చెంది ప్రవహించును. అక్కడ స్నానం చేసిన మానవుడు అశ్వమేధ యాగం చేసిన ఫలం పొంది దేవతలతో పాటు ఆనందం అనుభవించును. దుష్కరమైన తపస్సు చేసిన తరువాత అక్కడ ప్రాణత్యాగం చేసిన నరుడు స్వర్గలోకాన్ని దాటి నా లోకాన ప్రతిష్ఠించబడను. నా క్షేత్రంన చతుస్రోత అను పేరుతో ప్రసిద్ధమైన ఒక స్థలం కలదు. అక్కడ హిమాలయాల యొక్క 4 దిశల నుంచి 4 జలధారలు పడుచుండును. అక్కడ రాత్రియందు కూడా నివాసముండి స్నానం చేసిన నరుడు స్వర్గానికి ఊర్ధ్వభాగమందు ఆనందపూర్వకంగా వాసం చేయును. కాలం అయిపోయిన తర్వాత భ్రష్టుడై మనుష్యలోకమందు జన్మించి అతడు నా భక్తుడగును. మరలా ఈ ప్రపంచాన దుష్కర్మ చేసి ప్రాణత్యాగం చేసి స్వర్గమును అతిక్రమించి నా లోకం చేరుకొనగలడు. ధరణి, ఆ నా క్షేత్రమందు వేదధార అను పేరుగల తీర్థం కలదు. అక్కడే బ్రహ్మ యొక్క 4 ముఖాల నుంచి 4 వేదాలు వెలువడ్డాయి. ఆ క్షేత్రాన 4 విశాలమైన జలధారలు ఎత్తైన శిలాతలంపై పడుచుండును. ఇక్కడ 4 రాత్రులు వర్షించి స్నానం చేసిన ఏ మానవుడు 4 వేదాలను అధ్యయనం చేసిన అధికారం పొందినవాడు అగును. నా ఉపాసకుడైన ఏ నరుడు అక్కడ ప్రాణత్యాగం చేయనో అతడు నా లోకమందు ప్రతిష్ఠితుడగను. అక్కడనే 12 దివ్యకుండములు అను పేరు గల మరియు నీ స్థలం కలదు. నేను అక్కడనే 12 ద్వాదశ సూర్యులను స్థాపింపచేసి తిని అచటి గల ఆ స్థలమును ప్రతిష్ఠితుడై ఉన్న పర్వత శృంగములపై ఉండు తీర్థములు చాలా విశాలమైనవి. ఏ నరుడు 12వ తిథి నాడు స్నానం చేయనో అక్కడ గల 12 సూర్యుల అభిమానం పొందును. అతడు 12 సూర్యుల లోకానికి చేరుకొనగలడు. ఇందు ఆవంతయు సందేహం లేదు. ఇంకను నా ఆరాధన యందు స్థిరంగా నిలిచి ఉండు మనుషుడు ప్రాణ పరిత్యాగం చేసిన తర్వాత ఆదిత్యుల వద్ద నుండి విడిపోయి నా లోకం చేరుకొనను. ఇక్కడ నే సోమాభిషేకం అను పేరుతో ప్రసిద్ధి చెందిన మరొక తీర్థం కలదు. అక్కడ నేను రాజు యొక్క బ్రాహ్మణుల రూపం ధరించి చంద్రునికి అభిషేకం నడిచి ఉంటిని. ఆ అత్రినందనుడైన చంద్రుడు నన్ను అక్కడిని సంతుష్టని చేశాను. 14 కోట్ల సంవత్సరాల వరకు తపో అనుష్ఠానం చేసినందుకు నా దయతో చంద్రునికి పరమసిద్ధి లభించింది. ఈ మొత్తం ప్రపంచాన అందరి ఉత్తమమైన ఔషధాలన్నీ చంద్రుని అధికారమందే ఉండను. ఆ స్థానమందే ఇంద్రుడు, స్కందుడు, మరుద్గణములో ప్రత్యక్షములై విలీనములైనవి. దేవి, నాతో సంబంధమున్న అచట గల వస్తువులన్నీ సోమమయాలై అంతము నా నాయందు లీనస్థితిని పొందను. సోమగిరి అను పేరుతో ప్రసిద్ధమైన ఇంకో స్థానం కలదు. అక్కడ గల భూమి మీద ఉన్న కుండమునందును అట్లే విశాలమైన అరణ్యమందు కూడా జలం ధారలుగా పడుచుండును. ఇది మీకు చెప్పి ఉంటుని. ఏ మానవుడు 3 రాత్రుల పాటు అక్కడ ఉండి స్నానం చేయను అతడు సోమలోకానికి పోవు అర్హతను పొంది ఆనందం అనుభవించును. దీని యందు ఏమాత్రం సందేహం లేదు. దేవి,
అటు పిమ్మట అత్యంత కఠోరమైన తపస్సు చేసిన తర్వాత అతడు మరణించిన ఎడల అతడు చంద్రలోకం ఉల్లంఘించి నా లోకం పొందగలడు. ధరణి, నా ఈ బదరికాశ్రమ క్షేత్రమందు ఊర్వశీకుండం అనే పేరుతో ఒక గుప్త క్షేత్రం కలదు. అక్కడ ఊర్వశి అనే పేరు గల అప్సర నా కుడిజంగం భిన్నం చేసి ప్రకటించుకున్నది. దేవతలకు చెందిన కార్యసాధనం చేయుట కొరకు అక్కడ నేను నిరంతరం తపస్సు చేస్తున్నాను. కానీ ఎవడూ నన్ను తెలుసుకోలేడు. నేను స్వయంగా నన్ను నేను ఎరుగుదను. అక్కడ నా తపస్సు చేసి చాలా సంవత్సరాలు గడిచిపోయిన ఇంద్రుడు, బ్రహ్మ, మహేశ్వరుడు మొదలగు దేవతలు కూడా ఆ రహస్యం తెలుసుకోలేకపోయారు. దేవి, బదరికాశ్రమందు తపస్సు యొక్క ఫలం సునిశ్చితమైనది. అందువల్ల స్వయంగా నేను కూడా చాలా సంవత్సరాల పాటు తపం చేసి తిని భూదేవి, అక్కడ నేను 110 కోట్ల పద్మవర్షముల వరకు తపం చేయుటలో తత్పరుడనై ఉంటుని. ఆ సమయములందు నేను దేవతలు కూడా నన్ను తెలుసుకోలేనట్టి గుప్త స్థానాన వసించి తిని. ఆ కారణం చేత దేవతలకు విస్తారంగా దుఃఖం కలిగి అత్యంత విస్మయకులురైరి. పృథ్వీదేవి, నేను తపమందు పూర్తిగా నిమగ్నుడిని చూచుచూ ఉంటుని. యోగమాయామృతునగు వలన ఆ ప్రభావం చేత వారినందరికీ నన్ను చూచు శక్తి లేకపోయెను. అప్పుడు ఆ దేవతలందరూ బ్రహ్మతో, పితామహ, విష్ణు భగవానుడు లేకుండా ఈ జగములన్నింటి యందు శాంతి లభ్యమగటలేదు అని పలకగా దేవతలందరి విన్నపం విని లోకపితామహుడుగు బ్రహ్మ నాతో మాట్లాడుట కొరకు ఉద్యుక్తుడయ్యను. ఆ సమయమందు యోగమాయా పొర చేత కప్పబడి ఉంటిని. అందుచే వారికి నేను కనిపించలేదు. ఆ కారణం చేత దేవతలు, గంధర్వులు, సిద్ధులు అట్లే ఋషిగణంలో మహాప్రసన్నులై నన్ను స్తుతించుట ప్రారంభించిరి. ఇంద్రాది దేవతలందరూ నన్ను ప్రార్థించిరి. వారు, నాథ, నీవు కనిపించకపోవటచే మేమందరము మహాదుఖం కలిగిన వారమై ఉత్సాహహీనులైతిమి. ఎట్టి ప్రయత్నం చేయుటకు మాకు చేత కాదు. ఋషికేశ, నీవు మాపై అనుగ్రహం కలవాడవే, మమ్ము రక్షించము అని ప్రార్థించిరి. శోభాస్పదమైన విశాలాక్షి, పృథ్వీ దేవతలు ఈ విధంగా ప్రార్థించిన తర్వాత వారిపై నా కృపాదృష్టి పడినది. నేను చూచుటతోడనే వారు పరమశాంతులైరి. ఇది ఈ ఊర్వశీ తీర్థం యొక్క విశేషత. ఈ ఊర్వశీ కుండమందు ఏ నరుడు ఒక రాత్రి వసించి స్నానం చేయనో అతడు సర్వపాపాల నుండి ముక్తుడగను. ఇందు ఎట్టి సంశయం లేదు. అతడు ఊర్వశీ లోకానికి పోయి అనంతకాలం వరకు క్రీడించి తర్వాత విరామం పొందును. దేవి, నా ఉపాసనాపరాయణులైన వారిలో ఎవరైనాను అక్కడ ప్రాణత్యాగం చేసినడలా అతడు సమస్త పాపాల నుండి ముక్తుడై నేరుగా నాయందు లీనం కాగలడు. పృథ్వీదేవి, ఈ బదరికాశ్రమం యొక్క మహత్యం ఎక్కడెక్కడ ఉండి స్మరించబడినో అక్కడ విష్ణు స్థానభావన ఉత్పన్నం కాగలదు. అట్లు చేయి నరుడు తిరిగి ఈ ప్రపంచానికి రాడు. ఏ నరుడు దీని పఠనం, శ్రవణం మున్నగునివి చేయునో అతడు బ్రహ్మచారి, క్రోధం జయించినవాడు, సత్యవాది, జితేంద్రియుడు, నాయందు శ్రద్ధ కలవాడు అయి ధ్యానము, యోగములందు సదా నిరతుడై ముక్తిఫలం పొందగలుగును. ఎవరి విషయాలను తెలుసుకొన్నో అతడు సమస్త ధ్యాన యోగాన్ని తెలిసినవాడే అగును. అతడు తన ఆత్మతత్వాన్ని ఎరిగి పరమగతిని ప్రాప్తింప చేసుకొనును. ఓం శాంతి శాంతి శాంతి.